అది క్రీస్తు శకం 64వ సంవత్సరం జూలై 18వ తారీఖున అర్ధరాత్రి నుండి 19వ తేదీ ఉదయం వరకు సర్కస్ మాక్సిమస్ కు సమీపంలో ఉన్న అవెంటైన్ గోడలపై మంటలు మొదలయ్యాయి. ఈ మంటలు రోమ్ నగరములోని 14 ప్రాంతాలలో 7 ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. మరో 4 ప్రాంతాలను పాక్షికంగా పాడు చేశాయి. ఇందులో లెక్కలేనన్ని భవనాలు, నివాసాలు, దేవాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. రోమన్ చరిత్రకారుడైన టాసిటస్ రోము నగరం అగ్నికి ఆహుతి కావడానికి నీరో చక్రవర్తే కారణమని చెప్పాడు. నగరములో మంటలు చెలరేగిన సమయంలో నీరో చక్రవర్తి పిడెల్ వాయిస్తూ కూర్చున్నాడని కూడా ప్రస్తావించాడు. మరికొంతమంది రోము నగరాన్ని తన అభిరుచికి తగ్గట్టుగా పునర్నిర్మాణం చేయడానికి నీరో చక్రవర్తే ఈ మంటలకు కారణమయ్యాడని తలంచారు. కాబట్టి ప్రజలు నీరో చక్రవర్తిపై వస్తున్న ఈ పుకారుల నుండి తనను తాను రక్షించుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించటానికి నీరో చక్రవర్తి ఈ అగ్ని ప్రమాదానికి క్రైస్తవులను బలిపశువులుగా చేశాడు. ఎందుకంటే అప్పటిలో రోమ్ సామ్రాజ్యములో క్రైస్తవులు ఒక కొత్త విశ్వాసానికి కొనసాగిస్తూ సమాజానికి విరోధులుగా చూడబడుతున్నారు. ప్రజల ఆవేశాన్ని క్రైస్తవుల వైపు మళ్లించటానికి నీరో చక్రవర్తి వారిని ఈ ఘోర కృత్యానికి బాధ్యులుగా చూపించాడు. ఈ అగ్ని ప్రమాదం తరువాత క్రైస్తవులపై నీరో చక్రవర్తి అత్యంత క్రూరమైన హింసను కూడా ప్రారంభించాడు. ఇందును గురించి అప్పటి రోమన్ చరిత్రకారుడైన టాసిటస్ తన అన్నాల్స్ అనే తన గ్రంథములో ఈ హింసను గురించి స్పష్టంగా వివరించాడు. క్రైస్తవులను జంతు చర్మాలలో కప్పి కుక్కలతో చీల్చివేయించాడు. సిలువలకు కట్టి తగలబెట్టించాడు. రోమన్ వీధులలో రాత్రిపూట దీపాలుగా వారిని ఉపయోగించుకున్నాడు. ఈ దారుణమైన చర్యలు నీరో చక్రవర్తి యొక్క క్రూరత్వాన్ని, క్రైస్తవుల పట్ల అతని ద్వేషాన్ని చాటాయి. అపోస్తలుడు పేతురు, పౌలులు కూడా నీరో పాలనలో రోమ్ నగరంలో హింసించబడి చంపబడ్డారు. ఈ ఘటన క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి పెద్ద క్రైస్తవ హింసగా గుర్తించబడింది. ఇది క్రైస్తవులు తమ విశ్వాసం కోసం ఎంతటి హింసను ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలియజేస్తుంది.